ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం కీర్తన గ్రంథం 60వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఈరోజు 61వ అధ్యాయం చదువుకుందాము. 61వ అధ్యాయం మొదటి వచనం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజులకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. 61వ అధ్యాయం యొక్క అర్థం తెలుసుకుందాము. ఈ కీర్తన రాసినప్పుడు దావీదు కానాను దేశంలో లేడని ఇది సూచిస్తుంది. అబ్షాలోం తిరుగుబాటు సమయంలో దావీదు అక్కడి నుంచి పారిపోయినప్పుడు దీన్ని రాశాడని కొందరు పండితుల అభిప్రాయం. ఏది ఏమైనా ఇది దావీదు పాలిట హృదయాన్ని కృంగదీసి దుఃఖంతో అతని మనస్సును ఉక్కిరిబిక్కిరి చేసిన సమయం. కష్టాల కడలిలో తాను మునిగిపోతున్నట్లు దావీదుకు అనిపిస్తుంది. క్షేమంగా ఉంచే ఆశ్రయ శిల ఉంది, కానీ అది అతడు ఎగబ్రాకలేనంత ఎత్తుగా ఉంది. ఆ శిల దేవుడే. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా కష్టకాలంలో ఆయన తన ప్రజల పాలిట సంరక్షకుడు, భద్రతకు కారకుడు. ఈ ఆశ్రయశిలపై మనం నిలబడితే ఈ లోకంలోని కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు అన్నీ కలిపినా మనల్ని అపాయంలోకి తేవు. అయితే ఈ శిలపై దేవుడు తానే మనల్ని నిలబడేసి ఉంటాడని గమనించండి. దేవునితో సహవాసం కంటే దావీదు మరేది ఎక్కువగా కోరుకోలేదు. దావీదు ఆ ఆశ్రయశిలపై నిలిచి సురక్షితంగా ఉండి తొనకు బెనుకు లేకుండా భవిష్యత్తును చూస్తూ మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఈ మాట దేవుడు అబ్రహాముకు ఇస్తానన్న వాగ్దానాన్నిటిలో సంబంధం గలది. వీటన్నిటిని యేసు ప్రభు తన విశ్వాసుల కోసం సంపాదించి పెట్టాడు. దావీదు తానే ఈ లోకంలో తరతరాలు శాశ్వతంగా బ్రతికే ఉంటానని అనుకోలేడు కదా. ఈ మాటలు దేవునితో పరలోకంలో శాశ్వత జీవం అనుభవించగలనన్న నిశ్చయతను సూచిస్తుందేమో. కానీ దావీదు ఇక్కడ నేను అనే పదాన్ని వాడలేదు, రాజు అని మాత్రమే రాశాడు. కాబట్టి దావీదు తన రాజవంశం గురించి, అంటే దేవుని వాగ్దానాల ప్రకారం శాశ్వతంగా రాజ్యపాలన చేయవలసిన తన సంతానాన్ని గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనాల్లో మనం చూడవచ్చు. వేరే మాటల్లో చెప్పాలంటే యేసుక్రీస్తుని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన దావీదు వంశీయుడు, శాశ్వతంగా రాజే ఉండాలని దేవుడు నియమించినవాడు. తన విధానాల్లో ఇంత కృప చూపే దేవుడు నిజంగా మన స్తుతి ప్రశంసలకు పాత్రుడు. దీంతో 61వ అధ్యాయం పూర్తయిందండి. మళ్ళీ 62వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.